ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు చేస్తూ ఉన్నారు. అసలు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఎందుకు ఇంత డిలే అయింది, మీరు ఎందుకు అట్లా చెప్తా ఉన్నారు? అంటే చాలా క్లియర్గా నిజంగా పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమాత్రం పని చేసినా ఇది మొట్టమొదట ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయి ఇద్దరిచ్చిన కంప్లైంట్ మీద ఇమ్మీడియట్గా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉండే. చేసి వెంటనే అమ్మాయి స్టేట్మెంటు సెక్షన్ 183 బిఎన్ఎస్ఎస్ ప్రకారము రిజిస్టర్ చేయాల్సి ఉండే, రికార్డ్ చేయాల్సి ఉండే. చేసిన తర్వాత ఆ బండి సంజయ్ వాళ్ళ కొడుకును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి అరెస్ట్ చేయాల్సి ఉండే. అది జరగలేదు ఇక్కడ. ఎందుకు? ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లేకపోతే ఆయనకు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉన్నందువలన అనేది రేపు నరేంద్ర మోడీ గారే రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. నిజానికి ఇక్కడ ఉల్టా ఏం జరిగిందంటే మధు గారు, ఏ అమ్మాయి అయితే నా మీద అత్యాచారం చేసిండు, మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒకసారి, కాజాగూడలో ఒకసారి, మా ఇంటి దగ్గర ఒకసారి నా మీద అత్యాచారం చేసిండు, నీవు మేజర్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా నమ్మబలికిండు, నన్ను అరుణాచలం తీసుకుపోయిండు, నన్ను తిరుపతి తీసుకుపోయిండు, నన్ను విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం తీసుకుపోయిండు అని చెప్పి ఏ అమ్మాయి అయితే అంటున్నదో ఆ అమ్మాయి మీద ఉల్టా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించిండు బండి సంజయ్. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఏం చెప్తాడు, నాకు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన ఒప్పుకుంటాడు, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, మేమందరం కలిసి తిరిగినాము, కానీ నాకు ఏ పాపం తెలియదు, మేమందరం రకరకాల పార్టీలు చేసుకున్నాము, కానీ నేనేదో అమాయకంగా వీళ్ళు మంచోళ్ళు మంచి కుటుంబం అనుకున్నా, కానీ వీళ్ళు ఒకరోజు ఫైన్ మార్నింగ్ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ నాయన వచ్చి నాకు 5 కోట్లు ఇస్తావా అయ్యావా అంటే నాకు భయపడి నేను 50,000 ఇచ్చినా అన్నాడు. ఎవరి చేతిలో పూలు పెడుతున్నారు వీళ్ళు బీజేపీలో, నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి తల్లి నిన్న ఫార్చ్యూనర్ కార్లో వచ్చింది పేట్ బషీరాబాద్కు, వాళ్ళ నాయన ఆ అమ్మాయి వాళ్ళ నాయన బెంచ్ కార్లో తిరుగుతాడు. అది స్టోరీ. బెంచ్ కార్లో తిరిగేటోళ్ళు, ఫార్చ్యూనర్ కార్లో తిరిగేటోళ్ళు 50,000 ఎక్స్టార్షన్ కోసం చేస్తారా అండి? అదేదో నాకు ఇంతకుముందు 2023లో నేను అడిషనల్ డీజీ ర్యాంక్ అయితే నా మీద 25,000 డ్రైవర్ నుంచి దొంగతనం చేసినట్టు కేసు పెట్టిండు అప్పుడున్న పోలీసులు. నేను చెప్తున్నా, ఎంత కామికల్గా జోకులాగా ఉంటాయి. సో ఆ అమ్మాయి మీద బట్టగాల్చింగ్ మీద వేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మధు గారు. నిజానికి ఉన్నావులో కూడా బీజేపీ ఎమ్మెల్యే 17 సంవత్సరాల అమ్మాయిని ఆయన అనుచరులందరూ కూడా అత్యాచారం చేసి ఆ అమ్మాయి తండ్రి ఆ అమ్మాయి మీదనే ఆ అమ్మాయి చెడు వ్యసనాలు ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయి మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమ్మాయి మీద కూడా అదే చేస్తున్నారు. ఈ అమ్మాయి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, ఈ అమ్మాయి తల్లిదండ్రుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. బండి సంజయ్ మరి ఆయన గంజాయి దాపించి ఎంతోమంది గూండా గ్యాంగ్లను జనాల మీదకి పంపిస్తాడు. సో అలాంటి పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి మేము అర్జెంటుగా బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటున్నాం. అదేవిధంగా బండి సంజయ్ కొడుకును అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి తీసుకురావాలంటున్నాం. అతన్ని పీడీ యాక్ట్లో జైలుకు పంపించాలని చెప్తా ఉన్నాం.